ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడు క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్ పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇక ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. మకర రాశి వాళ్ళకి శుక్ర సంచారం గురించి మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళు ముఖ్యంగా 7వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు చంద్రుడు యొక్క శత్రుక్షేత్రంలో ఉండటం, శుక్రుడికి చంద్రుడు శత్రువు అవుతాడు, చంద్రుడికి శుక్రుడు మిత్రుడు అవుతాడు, సముడు అవుతాడు. మరి ఇక్కడ మకర రాశాధిపతి అంటే మకర రాశి నుంచి మనం లెక్క వేసుకుంటే పంచమాధిపతితో పాటు ముఖ్యంగా దశమాధిపతి అయిన శుక్రుడు ఆ చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం జరిగింది. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 7వ స్థానంలో ఉన్నాడు. ఈ 7వ స్థానంలో ఉండటం వల్ల సహజంగా ఏమిటంటే శుక్రుడు శనికి మిత్రుడు అవుతాడు. శని వచ్చేటప్పటికల్లా శుక్రుడికి మిత్రుడు అంటే పరస్పర మిత్రుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది గోచారీత్యా తెలుసుకుందాం. ఈ 7వ స్థానంలో ఉండటం వల్ల అధిక కోపం వల్ల అవస్థలు కలగటం, ఎవరైనా మనం మాట్లాడితే గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని గొడవలు చేసే అవకాశాలు, మనం ఏదైతే పనులు చేస్తామో ఆ పనుల వల్ల కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు, స్త్రీ సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కూడా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా సరైన వైద్యాన్ని చూపించుకోలేకుండా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం ఒకటి, రహస్య అవయవములకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి, గోప్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. భార్య తరఫున బంధువుల వల్ల బాధలు కలుగుతూ ఉంటాయి. భార్య తరఫున అంటే అత్తగారో మామగారో లేదా బావమరితో సహజంగా కొన్ని ఉంటాయి కదా. అలానే కుటుంబంలో అశాంతి, అకాల భోజనం, సమయానికి భోజనం చేయలేకపోవటం, ఇవి విషయాలు. అంటే ఇవన్నీ కూడా అధిక కోపం, అంటే కోపం అనేది అనర్థాలకు దారితీస్తుందంటారు. అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే భార్యాభర్తల మధ్యలో, భార్యాపిల్లల మధ్యలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాంటి అరమరికలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏకాభిప్రాయం అనేది భార్యాభర్తల మధ్యలో అవసరము. వివాహ సంబంధాలు కూడా
ఒక సంబంధం వచ్చి ఫెయిల్ కావటం, నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లి చూపుల వరకు వచ్చి కూడా ఇష్టపడి అమ్మాయి అబ్బాయి ఇష్టపడి ఓకే అన్న తర్వాత కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, ఆచితూచి అడుగు వేయండి. ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్, అమ్మాయి యొక్క క్యారెక్టర్, అమ్మాయి ఎలాంటిది అబ్బాయి ఎలాంటి వాడు, అసలు నిజమేంటి, వాట్ ఈస్ ద అనే రీజన్ తెలుసుకొని ముందుకు వెళ్ళండి. లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం వస్తారు. కారు లోన్కి వెళ్ళాలనుకుంటారు, కారు తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది. అలానే బంగారు ఆభరణాలు తీసుకుంటారు, దుస్తులు కొనుగోలు చేయటం, లగ్జరీగా తిరిగే అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళు కారు తీసుకోరు కానీ లగ్జరీ కారులో తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి లగ్జరీగా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అందరితోటి కూడా కొంత విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. కోపం అనేది ఉద్రిక్తమైంది, కోపం లేకుండా మనం అనుసరించి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. కోపాలు ఎప్పుడు కూడా పడకూడదు. కోపం అనేది సహజసిద్ధం వస్తూ ఉంటుంది కానీ దాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. నేను చెప్పబోయే రెమెడీస్ చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా, కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని మఖ మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు, కళత్రకారకుడు అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు, శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అని అంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా, శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచస్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యారాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు,
డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.